విరామం తర్వాత పరిహారం లైవ్ షో కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి మరొక కాల్ చూద్దామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? హలో అమ్మ చెప్పండి అమ్మా, మీ పేరు? నమస్తే అండి, నా పేరు పద్మావతి, కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాము. పద్మావతి గారు, 5 years అయిందండి. మా హస్బెండ్ నక్షత్రం వచ్చేసి ఉత్తరాభాద్ర, నాది కృతిక నక్షత్రం. ఉత్తరాభాద్ర కృత్రిక 5 సంవత్సరాలు అయింది. ఉత్తరాభాద్ర కృతిక నక్షత్రం. కృత్తిక వివాహమై 5 సంవత్సరాలు అయింది. అంటే ఉత్తరాభాద్ర రేవతి మీనరాశి. కృత్తిక అన్నారు. కృత్తిక ఏ పాదమో చెప్పలేదు. రెండో పాదమా మొదటి పాదమా? కృత్తిక మొదటి పాదం అయితే మేషరాశి. కృతిక రెండవ పాదం అండి. రెండో పాదం అంటే వృషభ రాశి. వృషభ రాశి అంటే శుక్రుడు అధిపతి, మీనానికి బృహస్పతి అధిపతి. పరస్పరం వాళ్ళిద్దరు గ్రాచార రీత్యా మరి శాస్త్రం ప్రకారం శత్రువులే. అంటే గ్రహాలకు మైత్రి లేదు, భార్యాభర్తల గ్రహములకు మైత్రి లేదు. సగం ఇది కారణమే కదా. అందుకే వివాహం చేసుకునే ముందే గ్రహమైత్రి ఉందా, సంతాన యోగం ఉందా, ఇప్పుడు ఇవన్నీ మనం పాటించడం లేదు. పాత రోజుల్లో జాతకం ముందర పెట్టుకొని సంతాన స్థానంలో, దాంపత్య స్థానంలో, కుటుంబ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి, అధిపతులు ఎవరు, ఉన్నవారెవరు, చూస్తున్నవారెవరు, చూస్తున్నవారికి ఉన్నవారికి మైత్రి ఉందా లేదా, పాపగ్రహమా శుభగ్రహమా, నీచ స్థానంలో ఉన్నారా ఉచ్చ స్థానంలో ఉన్నారా, ఇన్ని చూసుకుంటే కలుగుతుంది సమస్య. ఇప్పుడు అది లేదు, కలగలేదు అంటే ఎలాంటి దోషమున్నా సంతానం కలగటానికి ఒక 5-6 సంవత్సరాలు కాలం సంతానం కలగలేదు అంటే పెద్దలతోటి, శ్రోత్రియులతోటి, ఆచార నిష్ఠులతోటి హరివంశ మహాపురాణం పారాయణం చేయించండి. హరివంశ పురాణం మహాపురాణం 5 భాగాలుగా ఉంటుంది. 26,000 శ్లోకాలు. అది వాస్తవంగా వింటే మంచిది. 9 రోజుల్లో హరివంశ మహాపురాణం వినాలి. ఉదయం సాయంత్రం కూర్చొని వినాలి. అలా వింటే సంతానం కలుగుతుంది. వినే ఓపిక లేకుంటే ఎవరు పురాణం చెబుతారో వారినే 40 రోజులు, అంటే శక్తి లేకుంటే, శక్తి ఉన్నవాడు 9 రోజులు, 9 కానీ 16 కానీ 21 కానీ 40 రోజులు కానీ తమకు అందుబాటులో వీలు అనువుగా ఉన్న ఒక దిన నియమాన్ని పెట్టుకొని హరివంశ మహాపారాయణం జరిపించి శ్రీకృష్ణ పట్టాభిషేకం జరిపిస్తే సంతానం కలుగుతుంది. దాని పేరే హరివంశం కదా. అంటే శ్రీకృష్ణుని వంశం. శ్రీకృష్ణ పరమాత్మకి ఎందరు భార్యలు, ఎందరు సంతానం, ఎలా కలిగారు, ఆయన ఏమేం చేశాడు, కథ అంతా వస్తుంది. మొత్తం శ్రీకృష్ణ పరమాత్మ కథ ఇది. అది పారాయణం చేస్తే అన్ని దోషాలు పోతాయి, సంతానం అద్భుతంగా కలుగుతుంది. మరి కాల్ చూద్దామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? హలో చెప్పండి అమ్మా, మీ పేరు? హలో వినిపిస్తుంది. మీరు టీవీ సౌండ్ తగ్గించి ఫోన్లో మాట్లాడాలి. హలో అమ్మ ప్లీజ్, మీరు టీవీ సౌండ్ తగ్గించి ఫోన్లో మాట్లాడాలి, దయచేసి సహకరించాలి. అయితే మనం చూస్తే గురువుగారు, ఇప్పుడు చాలామంది కూడా యజ్ఞయాగాదులు చేస్తేనే పిల్లలు పుడతారా? పూర్వకాలంలో దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేస్తేనే సంతాన భాగ్యం కలిగింది కదండి. మరి ఈ కాలంలో అది అసాధ్యం కదా, మరి దానికి ప్రత్యామ్నాయం? అసాధ్యం ఏం లేదు, యాగము అసాధ్యం కాదు. కానీ యాగం చేసే వారి దగ్గర నిష్ఠ కావాలి. పాత రోజుల్లో వర్షం పడకుంటే కారేరి ఇష్టి జరిపేవారు. ఒక యాగం అది చేస్తే వర్షం పడేది. ఆ చెయ్యలేకుంటే విరాట పర్వం పురాణ శ్రవణం చేసేవారు. విరాట పర్వం శ్రవణం చేస్తే వర్షం పడి తీరుతుంది. ఎలాంటి చోట కానీ మేము ప్రత్యక్షంగా చాలా చోట రుజువు చేస్తూ పెట్టాం. అయితే పురాణం చెప్పే బ్రాహ్మణోత్తముడు ఆచారనిష్ఠుడు కావాలి.
యజ్ఞం చేసేవాళ్ళు సదాచార సంపన్నులు కావాలి. యజ్ఞము చేసేవాడు యజ్ఞం చేయించేవాడు ఒకే బండి మీద కూర్చొని ఏ హోటల్కో వెళ్ళి ఏ ఇడ్లీ సాంబారో తిని వచ్చి కూర్చొని యజ్ఞం చేస్తే ఫలితం వస్తుంది. నేనిది ఎవరిని విమర్శించడం కాదు, ఎవరి మనసులను ఒప్పిస్తే క్షమించాలి. అలా జరుగుతున్నది. పురోహితులు కానీ యజమానులు కానీ ఆచారాన్ని ధర్మాన్ని పాటించటం లేదు. తినటం, నిద్రపోవటం, బ్రతకటం ఇవి ప్రధానం కాదు. ఎందుకు కాదు? అన్ని ప్రాణులు చేస్తాయి ఆ పని. ఒక మనిషేనే? పుట్టిన ప్రతి ప్రాణి తింటుంది, ప్రతి ప్రాణి నిద్రపోతుంది, ప్రతి ప్రాణి సంతానాన్ని అనుకూలంగా పొందుతుంది కదా. మరి దానికి మనిషి ఎందుకు? ఇవి మనిషికి కావాలంటే సదాచార సంపన్నుడు కావాలి. ధర్మం ఆచరించండి. నడవడి మంచిగా ఉంటేనే ఏదైనా కలుగుతుంది. ప్రధానంగా నడవడిలో ప్రాచీన శాస్త్రంలో మనకు స్త్రీ సాముద్రిక శాస్త్రం, ధర్మశాస్త్రంలో స్త్రీ ఎప్పుడూ ఉదరాన్ని ఎవ్వరికీ చూపకూడదు. భర్తకు తప్ప పరపురుషునికి ఉదరాన్ని చూపకూడదు. ఎందుకు? ఆ ఉదరాన్ని చూచేవాడి కళ్ళు నాగకళ్ళు అయితే వీడి సంతానం పోయింది. మనం మంచివాళ్ళమే, మనం పాపం చేయలేదు, పాపులం కాదు, అన్ని పుణ్యాలు ఉన్నాయి. పాపాత్మల దృష్టి పెడితే నాగదోషం ఉన్నవారు చూచినా సంతానం మనకు కలగదు. మనం మంచివాళ్ళమే. అందుకే ఉదరాన్ని స్త్రీ ఎప్పుడూ చూపకూడదు. ఇప్పటి మహానుభావులు భగవంతుడి చిన్ని చూపడానికి కానీ దాచుకోవడానికి కాదు అనే స్థితిలోకి వచ్చారు. మరి భగవంతుడు ఇంకా చాలా ఇచ్చాడు, అవన్నీ చూపుతారా? అవన్నీ చెప్తారా? ప్రతి అవయవం ఒక్కొక్క నిర్దిష్టమైనటువంటి కార్యక్రమానికి ఏర్పరచబడింది. దానికి ఉండేటువంటి ఆ గుణాలు, ఆ దోషాలు ఎదుటివాని దృష్టి వల్ల మారుతాయి. ప్రాచీన కాలంలో పక్కవాడు చూస్తుంటే భోజనం చేయకూడదు. మన ధర్మశాస్త్రం ప్రకారం ఇప్పుడు చెప్తే అందరూ నవ్వుతారు, కానీ భార్య చూస్తుంటే భర్త భోజనం చేయకూడదు, భార్య వడ్డించి వెళ్ళిపోవాలి. ఒకవేళ భార్య తింటుంటే భర్త చూడకూడదు. ఇప్పటి కాలంలో భార్యాభర్తలు కలిసి కూర్చొని ముద్దలు తినిపిస్తుంటుంటారు. ప్రేమ పెరిగిందండి. ప్రేమ పెరిగితే సంతానం తగ్గుతుంది, అంతే కదా. అందువల్ల ఖచ్చితంగా ప్రాచీన శాస్త్ర నియమాలను 100కి 90 వంతులు ఆచరిస్తే ఏ జపాలతో పని లేదు, ఏ ఇష్టులతో పని లేదు. మన ధర్మం, మన ఆచారం మనల్ని కాపాడుతుంది, సంతానం కలుగుతుంది. అయితే సంతానం కలగలేదు, సంతానం ఆలస్యం అవుతున్న వాళ్ళకి నాగప్రతిష్టలు చేయటము, అలాగే గరుడ ముద్దలు తినటము, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా సూచిస్తూ ఉంటారు కదండి, అది సరి అయినదేనా? మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ప్రధానంగా సర్పదోషం వల్ల సంతానం కలగదు. సర్పదోషం పోవాలంటే గరుడారాధన చేయాలి. దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. ఆ బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణం 2వ రోజు జరుగుతుంది. ఆ ధ్వజారోహణానికి గరుడ ముద్దలని ఎగిరేస్తారు. ఇప్పుడు అవి కూడా పోయాయి, ఏదో అట్లా పెడుతున్నారు ముందర. గరుడ ముద్దలంటే గరుడ ముద్ద చేసి ఎలా ఎగిరేస్తారు, ధ్వజస్తంభం అంత ఎత్తుపోవాలి, అది వచ్చి కింద పడుతుంది. అలా పడ్డప్పుడు పడ్డ అర్చకుడు తీసుకొని వాళ్ళకి ఇస్తున్నాడు, కానీ అది విధానం కాదు. మేము మా చిన్నప్పుడు చూసాం, శాస్త్రము గరుడ ముద్ద పైకి ఎగిరేస్తారు. అది కింద పడుతున్నప్పుడు ఎవరు దాన్ని అందుకోగలరో సంతానం వారికి కలుగుతుంది. అందుకోవాలి ముద్ద, వీరు పోటీ పడాలి. ఇప్పటి కాలంలో ఫీజు తీసుకొని ముద్దలిస్తున్నాను. గరుడ ముద్ద కావాలా? 250 కట్టండి. అది కూడా బిజినెస్ అయితే సంతానం ఎక్కడి నుంచి వస్తుందండి? దేని పవిత్రతను దానికి కాపాడినప్పుడే ఫలితం కలుగుతుంది, అంతే కదా. పవిత్రత పోయింది, డబ్బు పెట్టి కొనుక్కుంటే ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది?
అందుకోవాలి. అందుకోలేరు, కనీసం నియమబద్ధంగా వచ్చి కూర్చోండి. గరుడ ముద్ద స్వీకరించినాడు సాయంకాలం దాకా ఏ ఆహారము తీసుకోకూడదు. ఆ 12 గంటలు పరమ పవిత్రంగా ఉండాలి. ఏ దృశ్యాలను చూడకూడదు. మనకు ఇంట్లో బయటికి లోపల పెడితే అడుగు పెడితే టీవీ కదా, అందులో టీవీ పెట్టామనుకోండి, ఏదో ఇలాంటి భక్తి ఛానళ్ళు తప్ప అన్ని ఛానళ్ళు రక్తి ఛానళ్ళే కదా. ఇక రక్తి ఉంటే మనకేం సంతానం కలుగుతుంది? రక్తి భార్యాభర్తలకు ఉండాలి. రక్తి ఉన్నవారి రక్తిని భార్యాభర్తలు చూసి సంతానం పోతుంది, కలగదు. అంటే అకారణంగా మనస్సు ఉద్రేకం పాలు కాకూడదు, అకారణంగా శరీరం కూడా ఉద్రేక పాలు కాకూడదు, బుద్ధిలో దుష్టాలోచనలు రాకూడదు. అంటే దుష్ట దృశ్యములు చూడకూడదు, చెడు మాటలు వినకూడదు. ఇవాటి పాటలు అలాగే ఉన్నాయి, మరి నవలల్లో, సీరియల్స్లో, సినిమాల్లో పాటలు అలాగే ఉన్నాయి. అవి విని అవి చూసి వాటికి అలవాటు పడి అలా ప్రవర్తిస్తున్న వారికి ఆచార శుద్ధి ఎక్కడ? అందుకే సంతానం కోరేవారు, మంచి సంతానం కోరేవారు తప్పకుండా నియమనిష్టలు పాటించండి. కనీస నియమాలు, మహానియమాలు వద్దు, కనీస నియమాలు పాటించి కనీస ఆచారాన్ని మనం పాటిస్తే సంతానం కలుగుతుంది. అటు శ్రద్ధ పట్టండి. ఏ పుత్రకామిష్ఠలు పని లేదు, ఏ గౌడదండకాలు పని లేదు. నిష్ఠగా నియమంగా ఉండండి, కనీస నియమాలు పాటించండి, సంతానం హాయిగా కలుగుతుంది. మరి కాల్ చేద్దామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? హలో, పరిహారం లైవ్ షో అండి. మీరు టీవీ సౌండ్ తగ్గించి ఫోన్లో మాట్లాడండి. హలో, చెప్పండి మీ పేరు. హలో, వినిపిస్తోందండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో అమ్మ, మీరు టీవీ సౌండ్ తగ్గించి ఫోన్లో మాట్లాడాలి. నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నానండి. పేరు మాధవి అండి. అవునా, మీరు సంతానం గురించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా నక్షత్రం ఆరుద్ర నక్షత్రం 3వ పాదం అండి. మా వారిదేమో పుష్యమి నక్షత్రము. అదే సంతానం గురించి తెలుసుకుందామని కాల్ చేశానండి. పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయిందండి? పెళ్ళై సంవత్సరం అయిందండి, కానీ నాకు పిసిఓడి ప్రాబ్లం కూడా ఉందండి. ఓకే, తప్పకుండా అండి. పిసిఓడి ప్రాబ్లం కూడా ఉందంట. ఆరుద్ర పుష్యమి అంటే మిథునం కర్కమ్మ చెప్పాం కదా. కర్కాటక రాశి వారికి 100కి 90 వంతులు అయితే దాంపత్య జీవనంలో, కాకుంటే సంతాన ఉత్పత్తిలో ఇబ్బందులు వస్తాయి, సహజం. దంపతులు విడిపోవటము, దంపతులు కలిసి ఉన్నా కలిసే అవకాశం లేకపోవటము, మనస్పర్ధలు కలగటము, ఇవన్నీ ఉన్నా సంతానం కలగకపోవటము, సంతానం కలిగినా ఎక్కువ రోజులు నిలవకపోవటము, కొన్ని గర్భస్రావాలు అవుతాయి కదా, ఇలాంటివన్నీ వాటికి ఉన్నాయి. అందుకే కర్కాటక రాశి వారు ప్రధానంగా, అలాగే మీనరాశి వారు, కుంభరాశి వారు, ఈ 3 రాశుల వారు ఏ దోషాలు ఉన్నవని చూడకుండా హరివంశ మహాపురాణ పారాయణం కానీ, సుబ్రహ్మణ్య ఆరాధన కానీ, సుబ్రహ్మణ్య అభిషేకం కానీ సక్రమంగా చేస్తే వారి దోషాలు పోతాయి, జాతక దోషాలు పోతాయి, సంతానం కలుగుతుంది. మరి కాల్ చేద్దామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? అవునండి, నా పేరు ఎక్కడి నుంచి అండి? హైదరాబాద్ నుంచి అండి. అవునా, మీ గురించేనా? అండి, సంతానం గురించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అదే భరణి నక్షత్రం అండి నాది. మీ శ్రీమతిది? హలో, మీ భార్యది? రోహిణి నక్షత్రం అండి. ఓకే, భార్య రోహిణి, అది భరణి. ఓకేనండి. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళై? 2.5 సంవత్సరాలు అయిందండి. ఓకే, 8 సంవత్సరాల 2.5 సంవత్సరాలు. భరణి రోహిణి 2.5 సంవత్సరాలలో సంతానం కలగలేదు అన్న దిగులుకు ఆస్కారమే లేదు. అది పెద్ద సమస్య కాదు. అంటే డాక్టర్లతోటి పరీక్ష చేయించి సంతానం కలగదు అని తెలుసుకున్నారా?
కలుగుతుంది అని తెలుసుకున్నారు. అది ప్రధానం. ఎందుకంటే 2.5 సంవత్సరాలు అనేది పెద్ద కాలం, ముందే చెప్పాను కదా, పెద్ద కాలం కాదు. 4 సంవత్సరాల వరకు సంతానం కలగకుంటే అప్పుడు మనకున్న దోషాలను చూపించి నివృత్తి చేసుకుంటే సంతానం కలుగుతుంది. మనకు సంతాన అధిష్టాన దేవత గోపాలకృష్ణుడు, సర్ప దోషానికి దేవత సుబ్రహ్మణ్య స్వామి, అదే నాగరాజుగా అనుకుంటే భగవద్ రామానుజుడు. వీరు ఇవి కాకుండా భార్యాభర్తలు అనుకూలంగా ప్రవర్తించటం లేదు అంటే బుధుడు కారణం కదా. అందువల్ల బుధగ్రహానికి అనుకూలమైనటువంటి దైవాన్ని మనం జాగ్రత్తగా చెప్పుకుంటే మత్స్యావతారం. చాలామంది బుధునికి వేరే అవతారం చెప్తారు, కానీ మత్స్యావతార ఆరాధన చేస్తే బుధగ్రహ దోషం పోతుంది. దానికి కారణం బుధుడు అనేటువంటి వాడు ఒక విధంగా వ్యాపారం, వైశ్యుడని చెప్పుకుంటాం, వ్యాపారం చెప్పుకుంటాం. ఇంకో రకంగా బుధుడు అనేటువంటి వాడు బుద్ధికి అధిదేవత. మత్స్యావతారం వేదాలను రక్షించినది, వేదం బుద్ధిపరమే కదా. అందువల్ల బుధగ్రహానికి ఏ దేవత పూర్వమని చెప్పినా మత్స్యావతార ఆరాధనతో, మత్స్యావతార స్తోత్రంతో బుధుడు ప్రసన్నుడవుతాడు. ఇంకా బాగా చెప్పాలంటే మనకు మత్స్య సహస్రనామం ఒకటి ఉంది, స్తోత్రం. మత్స్య కవచము ఉంది, మత్స్య అష్టోత్తరము ఉంది, అలాగే మత్స్య స్తోత్రం ఉంది. ఇవి లభిస్తాయి మనకు మార్కెట్లో. అవి తీసుకొని సహస్రనామ స్తోత్రం వరుసగా చేస్తే బుధదోషం పోతుంది. బుధదోషం పోయినందువల్ల మనకున్నటువంటి సర్పదోషం రాకుండా కూడా ఆపుతుంది బుధుడు. దా కారణాన్ని ముందర పెట్టుకొని, బుధుడు అంటే ఎవరు? చంద్రుని కుమారుడే కదా. చంద్రునికి రాహువుకు ద్వేషం ఉంది కదా కదా. అందువల్ల తండ్రిని బాధించేవాడిని కొడుకు మరి బాధిస్తాడు కదా, సహజం. అందువల్ల రాహువును బుధుడు అణుస్తాడు, ఆ శక్తి బుధునిలో ఉంది. అందువల్ల సర్పదోషం పోవటానికి కూడా మత్స్య ఆరాధన, మత్స్య సహస్రనామం, మత్స్య స్తోత్రం ప్రతిరోజు కొన్నాళ్ళు పారాయణం చేస్తే వారి ఇబ్బందులు పోతాయి, సంతానం కలుగుతుంది. మరి కలుచుద్దామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? హలో హలో, చెప్పండి మీ పేరు. హలో అమ్మా చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో వినిపిస్తోంది, చెప్పండి అమ్మా. దయచేసి ప్రేక్షకులంతా గమనించాలి, మీకు ఫోన్ లైన్ కలిసిన తర్వాత మీరు తొందరగా వివరాలు చెప్పే ప్రయత్నం చేయండి, సమయాన్ని అనేది సద్వినియోగం చేసుకోండి. మరొక కాల్ చూద్దామండి. హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు గోవర్ధనమ్మా. అవునా, చెప్పండి. మా కొడుకు పేరు రవి, ఆయన పేరు స్వాతి నక్షత్రం. ఆయన నక్షత్రం వచ్చి స్వాతి, కోడల నక్షత్రం వచ్చి భరణి నక్షత్రం. పెళ్ళి 10 సంవత్సరాలు అవుతుంది. ఇంకా స్వాతి భరణి, స్వాతి భరణి 10 సంవత్సరాలు అయిందటండి. అంటే తుల, స్వాతికి తుల చెప్పుకుంటాం, భరణికి మేషం కదా. శుక్రుడు కుజుడు దాంపత్య జీవనానికి, సంతానానికి ప్రధాన అవరోధాల్లో ఒక అవరోధం కుజుడు కూడా. కుజదోషం ఉన్నా సంతానం కలగదు. కుజదోషం ఉన్న వారికి వివాహమే చేయకూడదు న్యాయంగా. ఇద్దరికి ఉంటే చేయవచ్చు. కుజదోషం ఒకరికి ఉండి ఇంకోరికి లేదనుకోండి, ఆ అబ్బాయి అమ్మాయికి వివాహం చేయకూడదు. కుజదోషం ఇద్దరికీ ఉంది, వివాహం చేయవచ్చు. కానీ ఇద్దరికి కుజదోషం ఏ స్థానంలో ఉంది? ఇప్పుడు 4ంట కుజుడు ఉన్నాడు అనుకోండి, సంతాన స్థానం అది, ఆపేస్తాడు. 5ంట కుజుడు ఉన్నాడు, కుటుంబ స్థానం. సంతానం కలిగినా సంతానం కుటుంబంగా మారదు అంటే పెరగదు. సప్తమంలో కుజుడున్నాడు, జామిత్ర స్థానం అంటే భార్యాభర్తలే అనుకూలంగా ఉండరు. వ్యయంలో అంటే 12లో కుజుడున్నాడు, వ్యయస్థానం కదా, కలిగిన వ్యయం అవుతుంది అంటే గర్భస్రావం అవుతుంది. కాబట్టి కుజుడు అనేవాడు ఏ ఏ స్థానాల్లో ఉన్నాడు, అలాగే శుక్రుడు అనుకున్నాం ఏ ఏ స్థానాల్లో ఉన్నాడు అని చూసుకొని సంతాన స్థానం, సంతాన అధిపతి
ఈ రెండు చూడాలి. కుజదోషం వల్లనే సంతానం కలగకుంటే కుజుడికి అధిదేవత నరసింహస్వామి. లక్ష్మీ నృసింహ కరావలంబం, లక్ష్మీ నృసింహ సహస్రనామం, లక్ష్మీ నరసింహ స్తోత్రం, కవచం కూడా ఉంది. నృసింహ కవచం అంటాం. సాక్షాత్ ప్రహ్లాదుడే చెప్పాడు. నృసింహ కవచం వచ్చే ప్రహ్లాదేన ఉదితం పుర అంటాడు మన బ్రహ్మాండ పురాణంలో వాక్యం. కాబట్టి నృసింహ కవచం కానీ, కరావలంబం కానీ, నృసింహ సహస్రనామం కానీ, అలాగే సుదర్శన నారసింహం ఆ యాగం కానీ కొన్నాళ్ళు చేస్తే వారికి ఉన్న దోషాలు వెళ్ళి సంతానం కలుగుతుంది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకులకు సంతాన భాగ్యము అలాగే దోషాలు పరిహారాలకు సంబంధించి శాస్త్రీయ సమాధానాలు వివరంగా మా అందరికీ అందించినందుకు ధన్యవాదాలు. శుభంతల్లి వర్ధత. బాగుంది. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన పరిహారం కార్యక్రమం. ఆ రకంగా దోషాలు ఉన్నవాళ్ళు దైవారాధనతో, దానాలతో, ఇంకా ప్రత్యామ్నాయ మార్గాలతో మీరంతా కూడా మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని ఆశిస్తున్నాం. రేపటి పరిహారం కార్యక్రమంలో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.